వైఎస్ ఫ్యామిలీ వార్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతుందా? ఢిల్లీ కేంద్రంగా చేసుకొని షర్మిల జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం వైఎస్ ఫ్యామిలీ వార్‌లో షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతోందా? ఢిల్లీ కేంద్రంగా చేసుకొని షర్మిల జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతోందా? అంటే ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా షర్మిలమ్మకి చుక్కలు చూపించేంత స్థాయి అప్పుడే ఇంకా రాకపోవచ్చు. అందులోనూ మీరింకా వైఎస్ షర్మిల అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ ఇంటి పేరేదో ఉంది. ఆవిడ చివర శాస్త్రి మొర్సుపల్లి, ఉండాలి. మొర్సుపల్లి అదే. షర్మిల శాస్త్రి అని చెప్తున్నారు. అవునవునండి. వాళ్ళ భర్తే శాస్త్రి అని పెట్టుకోలేదు. భార్యకి మాత్రం శాస్త్రి తగిలిస్తున్నారు. అప్పట్లో రాజకీయాలకు అవసరమైనప్పుడు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. సో, రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అంటే, ఒకవేళ షర్మిలమ్మ కాంగ్రెస్ గట్టునుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ గట్టున ఉంటే ఏమన్నా సెక్యూర్ అవ్వచ్చు. హ్మ్. కానీ ఈరోజు బీజేపీ స్టాండ్ ఏం చెప్తున్నారు? అసలు జగన్‌కి మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు జగన్ చేస్తున్నటువంటి అక్రమ కల్తీ సారా మందు గురించి మా పురంధేశ్వరి ప్రశ్నించింది. ఏటు హ్మ్. విజయసాయిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మా పురంధేశ్వరి గారి గురించి మీడియా ముఖంగా అసభ్యంగా మాట్లాడారు. మాకైతే మందులో కల్తీ ఉంది తెలియట్లేదు. ఎందుకంటే మేము తాగం కాబట్టి. మీకేమన్నా అలవాటు ఉందేమో. నేను మాంసం కూడా తినను అన్నాడు. ఎరువుల మందులో కల్తీ ఉందని ఎరువుల మందు తిని ఎవడన్నా టేస్ట్ చేసి చెప్తాడా అండి? సో, ఆ మాదిరిగా మాట్లాడుతున్నటువంటి ఏటు ఎంపీ అందులోనూ ఢిల్లీ స్థాయిలో. హ్మ్. వీళ్ళు ఈరోజు ఒక బీజేపీ గొడుగు నీడలో ఉన్నారు అంటూ షర్మిలమ్మ ఎద్దేవా చేస్తుంటే, బీజేపీ వాళ్ళకి నాకు సంబంధం లేదని డిక్లేర్ చేస్తుంటే, రాష్ట్ర ప్రజలకి అసలు ఏంటో అర్థం కావట్లేదు. బీజేపీ ఏమో మాకు తెలీదంటది. షర్మిలమ్మేమో అన్నా నువ్వు బీజేపీతో ఉండినావు. బీజేపీని ప్రశ్నించు. బీజేపీని నిలదీసి అడుగు. బీజేపీ కాలు కింద చెప్పులాగుండి బాంచేత అని అనాల్సిన అవసరం ఏంటి నీకు అంటది. హ్మ్. ఇవన్నీ ఒక ఎత్తయితే నిన్న ఈ మధ్య అడుగుతుందండి. సాక్షి పేపర్‌లో నాకు వాటా ఉందని. హ్మ్. అవునమ్మా. అందుకనే సగం పేపరు మీ గురించే ప్రస్తావిస్తున్నారు. మీ వాటా ఉంది గాబట్టి. ఒకటేమో ఆయన్ని పొగుడుకోవడం కోసం, ఇంకోటేమో ఈమెని అసభ్య పదజాలంతో ఎద్దేవా చేయడం కోసం హాఫ్ పేపర్ అన్నమాట. సో, హ్మ్. అన్న చెల్లెళ్ళు వాటాని షేర్ చేసుకున్నారో లేదో గానీ పేపర్‌ని మాత్రం షేర్ చేసుకున్నారండి. సో, హ్మ్. ఎనీవే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా అప్పటికే అంత స్థాయి ఇంకా రాలేదేమోనండి. ఒకవేళ వస్తే ఖచ్చితంగా జగన్‌ని మరోసారి మళ్ళీ జైల్‌లో వేయించడానికి షర్మిలమ్మ ఏమాత్రం ఆలోచించదు. ఎందుకంటే తండ్రి చావెలా చనిపోయినాడు, చిన్నాయన చావెలా చనిపోయినాడు. వీటన్నిటికంటే మించి 43,000,00,00,000 స్కామ్‌లో ఒక సెంట్రల్ అనేది 2 చేతులెత్తేస్తే అప్పుడు సార్ సింగిల్‌గా వెళ్ళాల్సొచ్చిద్ది. షర్మిలమ్మ గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఇప్పుడు ముఖ్యమైందండి. ఓకే. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవబోతున్నారు అంటూ కూడా ఒక వార్తొచ్చింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వెనకే షర్మిల గారు ఢిల్లీ పర్యటించబోతున్నారు. ఢిల్లీలో ఒక ఆహ్, అంటే ఢిల్లీలో ఆవిడ దీక్ష చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంది. ఏంటి మేడం? నిజంగా ఢిల్లీలో ఆవిడ దీక్ష చేసే అవకాశం ఉందంటారా? సార్ ఆవిడ ఆంధ్రాలో పులివెందుల్లో పుట్టి, తెలంగాణలో పార్టీ పెట్టి, ఢిల్లీకెళ్ళి రోజు దీక్ష చేస్తారంటే, అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు వేస్తున్నట్టే ఉందండి మాకైతే. అయితే కర్ణాటక ఎఫెక్టు తెలంగాణ మీద, తెలంగాణ ఎఫెక్టు ఆంధ్ర మీద కొద్దో గొప్పో పడే అవకాశం ఉంది గానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారంటే, అపాయింట్‌మెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి పవన్ కళ్యాణ్ గారిది, మోడీ గారితో చర్చలకి. అదే రకంగా ఈ చర్చలు కంప్లీట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు గూడా మళ్ళీ ఢిల్లీకొచ్చేటటువంటి ఆవశ్యకత ఉంది. ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి, ఎక్కడైతే హ్మ్. కలిసి ప్రయాణం చేసేస్తారేమోనన్న భయంతో, ముందుగానే గేట్ వాచ్‌మెన్ డ్యూటీ చేస్తూ అమిత్ షా గారినో, లేకపోతే మోడీ గారినో, మాకు కూడా ఒక అపాయింట్‌మెంట్ ఇవ్వండి. మేము గూడా ఒకసారి మాట్లాడుకోవాలి. మళ్ళోసారి కాళ్ళు పట్టుకోవాలి అనే పరిస్థితయితే తలెత్తుతది. ఎందుకంటే, ముఖ్యంగా ఆయన ఢిల్లీ ఎళ్ళేదేంటంటే, ఆహ్, రేపటి రోజు వాయిదా ఉందండి. వాయిదా అంటే వాయిదా కాదు. వాయిదా లాంటి వాయిదానండి. అవినాష్ హ్మ్. రెడ్డి గారి బెయిల్ క్యాన్సెల్ అయ్యే పర్వం ఉంది సుప్రీం కోర్ట్‌లో. వెన్ హ్మ్. అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సెల్ అయితే, ఆయన 4 కుమ్మి లోపలేస్తే, ఆయన నోరు విప్పి చెప్పే నిజం 9, 10. 8 హ్మ్. ఆయన, 9, 10 ఎవరు?
అంటే లక్ష్మణుడు ఒక్కడే ఎలా వెళ్ళిపోతాడు? రాముడు, సీత కూడా రావాలి కదా! మళ్ళా ఉమ్. ఆంజనేయ స్వాముడు, మన సజ్జల బాబాయ్. సో, అందరూ మొత్తం కుటుంబ కథా చిత్రం కాబట్టి, రామాయణ మహోద్భేత కథనాల్లాగా వచ్చేస్తాయండి. సో, ఇక్కడ ఆయన ఆ బెయిల్ గురించి పోతున్నాడండి. ఆయనేమి స్పెషల్ స్టేటస్ కాదు. సార్ మీరు నాతో వస్తే వచ్చారు, లేకపోతే లేదు. అది మీ ఇష్టం. దయచేసి ఇక్కడ ఒక్కసారి కాపాడండి సార్ అంటూ ఒక అంటే పరం ఇక్కడ రజనీ అన్ గారు, ఇక్కడ మోదీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టేందుకే వైఎస్ షర్మిల గారు ప్రత్యేక హోదా పేరుతో ఢిల్లీలో ఒక దీక్షకు దిగబోతున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? సార్, సార్ ప్రత్యేక హోదా కాదు సార్. ప్రత్యేక ప్యాకేజ్ అనే పర్వం విన్నామండి. ప్యాకేజ్ ఏంటి? దాని షెడ్యూల్ ఏంటని కూడా దానికి సంబంధించిన బీజేపీ వాళ్ళు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎనీవే ఈమె ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఏం చేస్తుందో ఆవిడకి కూడా క్లారిటీ లేదు. ముందు రాష్ట్రానికి రాజధాని లేదంటే స్పెషల్ స్టేటస్ అంటది. సరే స్పెషల్ స్టేటస్ మాకు చాలా ఇంపార్టెంటు. ఇప్పటి వరకున్న 25 ఎంపీలు కూడా ఒక్కళ్ళు కూడా ఏమాత్రం స్పందించలేదు. మొన్నటిదాకా స్పందించినటువంటి గల్లా జయదేవ్ గారు అసలు ఆయన మీద చేసినటువంటి ఏదైతే ఆర్థిక మూలాల దాడులు ఏదైతే ఉన్నాయో, ఆయన పక్కకు తొలగాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగా ఎంపీల్లో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఎవరైతే గోరంట్ల మాధవ్ ఒకటి చేయరా అంటే ఇంకోటి చేసొచ్చాడు. ఇంకొకడు మాట్లాడరా అంటే అసలు మాట్లాడడానికి భాష నాకు రాదంటాడు. ఇలా చాలా మంది చాలా రకాలైన ప్రావీణ్యాలను తీసుకొచ్చి 25 మంది ఎంపీలుగా కూర్చోబెట్టినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అడగలేదు. ఈవిడ పోయి అడుగుతానంటుంది. సరే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయని. ఉట్టి కొట్టేటప్పుడు ప్రతి ఒక్కడు కర్ర తీసుకొని ఎగురుతాడండి. ఆ ఉట్టెవడు కొడతాడో తెలీదు గానీ, కర్ర తీసుకొని ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. కింద నీళ్లు జల్లే వాళ్ళు నీళ్లు జల్లుతూనే ఉంటారు. అంతమంది నీళ్లు జల్లినా సరే ఉట్టి కొట్టగల నాయకుడు ఎవరు? అనేది రానున్న ఎలక్షన్స్‌లో మాకు కూడా ఆన్సర్ తెలుస్తుందండి. ఎనీవే. ఢిల్లీలో లోక్సభ సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ సమావేశాల నేపథ్యంలోనే షర్మిల గారు ప్రత్యేక హోదా గురించి అక్కడ దీక్ష చేయబోతున్నారు. ఎందుకు అటెన్షన్ డ్రాప్ చేయడానికే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? లేదంటే నిజంగా మోదీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టేందుకే ఇటువంటి దీక్షకు పాల్పడుతున్నారా? లేదా నిజంగా ప్రత్యేక హోదా కోసమే ఆవిడ పావులు కదుపుతున్నారా అంటే ఏం చెప్తారు? సార్ పాపం ఆమె ఎవరు సార్ కదపడానికి? ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ చదవడమే గాని, ఆంధ్రాలోకి ఎళ్ళు అనంగానే వచ్చేసింది. ఇప్పుడు హ్మ్. పార్టీ అక్కడ పెట్టింది. ఈడబిడ్డని గాదు ఆడబిడ్డనే అనింది. హ్మ్. నా మెట్టినిల్లు అనింది. నా భర్త ఉండే ప్లేస్ అనింది. అక్కడ కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు. నువ్వు ఇక్కడ గాదు అక్కడికి పో అని ఇసిరేయంగానే అటొచ్చింది. అక్కడ కాదు చేసాల్సింది. ఇప్పుడు మోడీ కాన్సంట్రేషన్‌ని నువ్వు దెబ్బతీయాలా ముందు ఢిల్లీకెళ్ళంటే ఢిల్లీకెళ్తుంది. ఉన్న టైం తక్కువ ఇడుపులపై నుంచి ఇచ్చాపురం అనింది పాపం. ఏదైతే వాళ్ళేదో రూట్ మ్యాప్ ఇచ్చిన ప్రకారం ఇడుపులపై నుంచి ఇచ్చాపురంకొచ్చింది. అక్కడి నుంచి అటు ఇటు తిరుగుదామని కొద్దో లెక్కో కొంత లెక్క దాటి మళ్ళా కొంతమంది పెద్ద పెద్ద పైల్వాన్‌లని మళ్ళీ కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే నేపథ్యంలో ఉంది. వీటన్నిటికంటే మించి ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ మారిపోయినట్టుంది. బహుశా ఢిల్లీకెళ్ళాల్సొచ్చింది. హ్మ్. ఏంటిది అసలు మాకర్థం కాని పరిస్థితి. ఈ అన్నాచెల్లెల్లో ఈ హైపర్ డ్రామాని చూడలేక చచ్చిపోతున్నామండి. అది కూడా ఎలక్షన్‌కి 100 రోజులు ముందు రాకపోతే, ఆ మేలుకొని నిద్రేదో ఒక 2 సంవత్సరాల ముందు నుంచి మేలుకుంటే రాజధాని ఉద్యమంలోనో, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోనో ఆవిడ పార్టిసిపేట్ చేసేదిగా. రాష్ట్రం ఇన్ని సంవత్సరాల నుంచి రావణ కష్టం అయిపోయి చస్తుంటే మేము మింగలేక, కక్కలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, ధర్నాలు పెట్టి, పాకిస్తాన్ బోర్డర్ లెక్కలో అమరావతి కొట్టించుకొని చస్తుంటే, తొంగి గూడా చూడలేదండి. ప్రొక్లైనర్ హ్మ్. పెట్టి ఆవిడ వెహికల్ కూడా ఎత్తేసారు కేసీఆర్ గవర్నమెంట్. అప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య రాలేదండి. సో, తెలంగాణకి, ఆంధ్రాకి ఇక్కడ టచ్ లేదేమోలే అనుకున్నామండి. కానీ సడెన్‌గా హ్మ్. మరి ఏంటో ఆ పర్వం మాకైతే తెలియట్లేదు గానీ, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అంటూ ఈరోజు రాష్ట్ర ఎలక్షన్స్‌లోకి మాకు అర్థం కాని పర్వం ఏంటంటే, వీళ్ళిద్దరు నిజంగానే వేరేనా? లేకపోతే విమలారెడ్డి కలిపేసిద్దా? లేకపోతే హ్మ్. విజయమ్మ కన్నీటితో కలిసిపోతారా? వీళ్ళిద్దరు కలిసిపోతే మా పరిస్థితేంటి? అంటే బ్లడ్ రిలేషన్ కదండీ! ఇప్పుడు విజయమ్మ ఒకవేళ అదేంటి నువ్వు అన్నయ్య మీద పోరాడడం, అన్నయ్య జైలుకెళ్తే మనకేమొస్తది చెప్పు? అన్న కదమ్మా! అంటూ కన్నీటి పర్యంతం అయిందనుకోండి. ఒకవేళ విజయమ్మ స్టాండ్ ఇటు నుంచి అటు పెట్టేసిందనుకోండి. హ్మ్. అసలు మాకర్థం కావట్లా. ఈ హైపర్ డ్రామాలోంచి పక్కకు పోయి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాష్ట్ర అభివృద్ధి మాకు లేదురా మగడా అంటే, నా వాటా సాక్షి పేపర్‌లో ఉందంటదేంటో. హ్మ్. రాష్ట్ర అభివృద్ధి ఏదే అంటది. ఇప్పటి వరకు అడిగిన ప్రతిపక్ష నాయకులందరూ పోయారు. ఈవిడొచ్చి కొత్తగా అడుగుతుంది. సరే ఎనీవే ఒక ఆడబిడ్డ వస్తుంది. రాజకీయ పార్టీ నెత్తినేసుకొనొస్తుంది. గతంలో నెత్తినేసుకొనొచ్చిన వివేకానంద రెడ్డి గారి పరిస్థితి గొడ్డలి హ్మ్. నరకుడు. ఇంతవరకు ఆ గొడ్డలు దొరకలేదు. మళ్ళీ వాడకం బిగించేస్తాడు ఎలక్షన్‌కి ముందని నాకు చాలా డౌట్‌గా ఉందండి. సో, ప్లీజ్ బీ అలర్ట్. షర్మిలమ్మ గారి ప్రాణానికి కూడా రక్షణ లేదు. బతుకుంటే బస్ స్టాండ్‌లో బఠానీలైనా అమ్ముకోవచ్చు. అంతేగాని ఆంధ్రాలోకొచ్చి ప్రాణాలు రిస్క్ చేసుకొని గొడ్డలి పోట్లు గాయమయ్యి, గొడ్డలు కూడా దొరకని పరిస్థితి. సీబీఐకే దొరకలేదంటే చూడండి గొడ్డలి. వాళ్ళ అన్న ఎంత ఎక్స్‌పర్టో ఆవిడకే తెలియాలా. సో, ఇంకా అందుకే కూడా నిన్న ధైర్యం అయ్యన్న చేసి పాత్రుడు గూడా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు గూడా
నిన్న షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ వల్ల. సార్ షర్మిల ప్రాణానికి ముప్పు ఉందా? రాష్ట్రానికి ఒక నిప్పులాగా ఈవిడ వస్తుందా? ఇవన్నీ మాకు తెలీదు గానీ, ఎనీవే రాజకీయానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని గుండెపోటుతో వేయడండి, గొడ్డలి పోటుతో వేస్తాడు. అది ఆల్రెడీ చూపిచ్చాడు. ముసలోడికి అన్ని గొడ్డలి పోట్లు అవసరమా అండి పాపం? కానీ నేను చంపితే ఎలా ఉంటదో తెలుసా? పాపం పెద్దాయన. ఆయనకు కూడా అన్ని గొడ్ల పోట్లేసావంటే రక్త చరిత్ర 1, 2, 3 ఒకేసారి చూసినట్టుందండి మాకు. అసలు 70 ఎంఎం సినిమా స్టోరీలాగా కనపడుతుంది ఇంతవరకు. ఇది తీయాల్సింది రామ్ గోపాల్ వర్మ అన్న. సినిమా ఏమన్నా తీస్తే రామ్ గోపాల్ వర్మ అన్నయ్య గారు తీయాల్సిన సినిమా ఇది. రక్త చరిత్ర 1, 2, 3 లాగా ఉంది. ఇంతవరకు గొడ్డలెక్కడా అని ఒక టైటిల్ పెడితే అద్దిరిపోతది. అట్లాంటిది అది తీయకుండా ఏంటో వ్యూహం అంటాడు. ఎవరు వ్యూహం ఎవరు పండించారో మాకేం అర్థం కావట్లేదండి. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.